సంక్షేమాలకు సంబంధించి మెరుగైంది మీ ఇచ్చేది దానికి ఒక వేదిక అవుతుందా? అంతకుమించి వేరే ప్రచారం ఏమైనా ఉంటుంది దీంట్లో? ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నవరత్నాలు 2019 ఎజెండా, అవును 2014 ఈ ఎజెండా ఏం లేదు. మేనిఫెస్టో వాళ్ళకి మళ్ళీ ఏదో పెట్టారు, అది ఎవరికి పెద్ద. 2019లో పాదయాత్రలు అనౌన్స్ చేశారు. చేసిన వాటిని ఫైనల్ పిక్చర్ వచ్చేటప్పుడు నవరత్నాలు అన్నదే హైలైట్ మేము అని ఆ ఉట్టి 2 పేజీల మేనిఫెస్టోని పెట్టారు. అందులో కొన్ని చేయని ఉన్నాయి, మద్య నిషేధము, లేకపోతే కనుక ఉద్యోగులకు సంబంధించి ఏడాదికోసారి జనవరికి క్యాలెండర్ అని మిగతాయి చేసుకుంటూ వచ్చారు. అవి ఇప్పుడు పబ్లిక్లో అయితే కనుక చంద్రబాబు నాయుడు చెబితే 20-30% వరకు మాత్రమే నమ్మకం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చెప్తే 70-80% వరకు నమ్మచ్చు అన్నటువంటిది వరకు ఉంది. ఎందుకంటే ఇతను చెప్పిన వాటిలో చేసి చూపించాడు. ఆయన ఫీజు రియంబర్స్మెంట్, అదే సరే దాని పేరేంటి, సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీనే అవ్వలేదు. కాబట్టి కంపేర్ చేసినప్పుడు పథకాలు పొందిన వాళ్ళల్లో బాబు చెప్పి చేయలేదు, ఇతను చెప్పింది చేశాడు అనేటువంటిది ఉంది. చెయ్యని 2 కూడా గుర్తుంటాయి. అయితే అవి అంత పెద్ద సీరియస్గా తీసుకుంటారా లేదా అన్నది ఒక పాయింట్. ఇప్పుడు మరి ఆ నవరత్నాలు కొనసాగిస్తాడా, లేకపోతే ఇంకా డబ్బులు ఏమైనా పెంచుతాడా, లేదా కొత్త పథకాలు ఏమైనా ప్రవేశపెడతాడా, ఇవి ఇప్పుడు ఎన్నికలలో హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. అది రేపటి ఎన్నికల్లో ఏమైనా ఇస్తారేమో అని అంటే ఫస్ట్ శంకరావంలో ప్రకటిస్తాడేమో, లేదా ఒక్కొక్క శంకరావం దగ్గర ఒక్కొక్కటి. అప్పుడు నవరత్నాలు కూడా ఒకేసారి కాకుండా